ప్రేమగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధమైన తండ్రి, సర్వకృపని దేవ తండ్రి, నీ పాదాలకు వందన స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినం కొరకు ప్రభా నాయన నీకు వందనాలు తండ్రి. మాకు అభ్యంతరంగా పోరాడుతున్న అందకర సైతం శక్తులు లయపరచుకొని దేవ ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ సేవకుని మీదకి వచ్చి ప్రభాని పూరగా వాడుకోమని తండ్రి, పరిశుద్ధాత్మ దేవాన్ని నడిపింపు తప్ప ఇంకేది ఉండదు ప్రభా. అందకర దురాత్మ దుష్ట సైతం శక్తులను లయపరచుకోవాలంటే మీ సాధనలు వచ్చుకొని గీతను కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి ప్రభావ మంచి చదవడానికి సహాయం చేయమని, సందర్భాన్ని కలిసిన వాక్యాలు దొరకడానికి సహాయం చేయమని, నన్ను నీ పూరగా వాడుకోమని ప్రభావ అత్యధికమైన వాక్య ప్రత్యక్షత ఇచ్చి ప్రభుత్వాన్ని నేను నడిపింపు అనుగ్రహించమని, దీవించమని, దుష్ట శక్తులు లయపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. రోమా పత్రిక 8వ అధ్యాయము మరి 34వ వచనం చదువుకుందాం. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. కనుక దేవుని బిడ్డలారా, మనం దోషం చేసినప్పుడు, మనం పాపం చేసినప్పుడు మరి కొన్నిసార్లు దేవుడు మనల్ని శిక్షించుతాడు. ఎందుకంటే ఇప్పుడు మీకు తెలుసు, చాలాసార్లు మనం ప్రభు మరి రక్తం త్రాగినప్పుడు, శరీరం తిన్నప్పుడు, ఆదివారం మరి సేవకుల దారింటనే ఉంటాం. ఎందుకంటే మీరు అయోగ్యంగా అంటే యోగ్యత లేకుండా దేవుని శరీరం రక్తం త్రాగడం వలన మరి మీలో అనేకులను, రోగులను, బలహీనులనై ఉన్నారు, చాలామందిని నిద్రించుతానని దేవుని వాక్యం. గనుక కొన్నిసార్లు మన దోషాలను బట్టి శిక్షించుతాడు. మీకు ఇంకో విషయం చెప్తా. కొన్నిసార్లు క్రైస్తవులుగా, దేవుని సేవకులుగా కానీ, మనము విశ్వాసులుగా కానీ కొన్నిసార్లు మనకు స్వస్థత లేకపోవటానికి మన పాపాలే కారణమైంది. దీనికి ఇక ఇప్పుడు కొరింథీ పత్రిక అంటే మీకు తెలుసు కదా, చాలామంది రోగులను, బలహీనులనై మీలో కొందరు బలహీనులను, రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రిస్తున్నారు. కానీ మీకు కొంచెం కీర్తనల గ్రంథంలో నుంచి దావీదు కీర్తన అనుకుంటా, అక్కడ దావీదు అంటాడు, మరి అది ఎన్నో కీర్తన, ఒకవేళ ఇద్దరికి ఐడియా ఉంటే మరి 38వ కీర్తన మరి ఎంతో అనుకుంటా. అక్కడ ఏమంటాడంటే దావీదు, ప్రభువా నా పాపములను బట్టి నా ఎముకలలో స్వస్థత నాకు లేదు. అర్థం చేసుకున్నాడు, అర్థమైపోయింది. కనుక దేవుని బిడ్డలారా, మనకు కొన్నిసార్లు మందులు పని చేయకపోవటానికి, లేకపోతే కొన్నిసార్లు మనకు ఆరోగ్యం కోల్పోవటానికి, దావీదు అలాగనే కోల్పోయింది అన్నాడు. అక్కడ అయినా చెప్పుకుంటా, నేను కాదు. సో ఒకవేళ దొరికితే మీకు అర్థమవుతుంది. అక్కడ ఏమన్నాడంటే, నా పాపముల వలన, నా దోషముల వలన నా ఎముకలలో నాకు స్వస్థత లేదన్నాడు. గనుక దేవుడు శిక్షిస్తాడు కొన్నిసార్లు వల్ల. ఎందుకంటే దావీదు జీవితంలో మొన్న అదే జరిగింది. బత్షెబ విషయంలో అని నేను మొన్న చెప్పిన దొరికింది 31వ కీర్తన 31వ కీర్తన అంటే 9వ వచనం చూడండి. యెహోవా నేను ఇరుకున పడి ఉన్నాను, కరుణించుము. విచారం వలన నా కన్ను క్షీణించుచున్నది, నా ప్రాణం, నా దేహము క్షీణించుచున్నవి. నా బ్రతుకు దుఃఖంతో వెళ్ళపుచ్చుచున్నాను. తూర్పులు విడుచుటతో నా ఏళ్ళు గతించుచున్నవి. సంవత్సరాలుగా నేను ఏడుతున్నాను. ఇక మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే నా దోషమును బట్టి నా బలం తగ్గిపోయింది. గనుక చూశారా దేవుని బిడ్డలారా, గనుక ఇవన్నీ చెప్పి అంటాడు, కిందికి వచ్చి అంటాడు, ప్రభువా ఇది నా దోషం వలనే జరిగింది. ఇంకో మాట అనుకో, చదువు బాబు. నా ఎముకలు క్షీణించుచున్నాయి.
గనక ఇక ఇది మనం అర్థం చేసుకోవాలి. ముందు సంవత్సరాల కొద్ది నా పరిస్థితి ఇలా ఉన్నది అన్నాడు. ఇవన్నీ దేవునికి చెప్పిండు. చెప్పి మరల తర్వాత అంటాడు, ప్రభా ఇదంతటికి కారణం నా యొక్క దోషమే లేక నా యొక్క పాపమేనని అక్కడ యథార్థంగా దావీదు కీర్తనే కదా, దావీదు కీర్తన. మరి దావీదు మహారాజు అట్లా ఒప్పుకున్నట్టు మనకు అర్థమవుతుంది. ఇంకొక విషయం మరొకసారి చదువుదాం మనం. అది ఒక్కరోజు బాధ కాదండి. ఏదో టైఫాయిడ్ జ్వరం వచ్చి డాక్టర్ దగ్గర టెస్ట్ చేసుకొని 5 రోజులు మందులాడితే పోయినట్టు కాదు. అక్కడ పరిస్థితి చూడండి ఒకసారి మరలా. యెహోవా నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము, విచారం వలన నా కన్ను క్షీణించు. చూడండి, 5 రోజుల బాధకి పెద్ద విచారం, కన్ను క్షీణించేంత విచారం ఉంటుందా చెప్పండి. అసలు ఇంకొక విషయం, అక్కడ 5 రోజుల బాధ కాదు. చూడండి, అక్కడ నేను లేఖనమే చెప్తాను. నా ప్రాణము నా దేహమును క్షీణించుచున్నవి, నా ప్రాణమును నా దేహమును క్షీణించుచున్నవి, నా బ్రతుకు దుఃఖముతో నా బతుకు దుఃఖముతో ఎల్లబుచ్చుచున్నాను. నిట్టూర్పులు విడుచుటతో నా ఏళ్ళు. ఇక విన్నారు కదా, ఏండ్లు అంటే దేవుని బిడ్డలారా, అది దావీదు మహారాజు అనుభవించిన బాధ సంవత్సరాలు. అది ఎన్ని సంవత్సరాలని రాయబడలేదు కానీ కొన్ని సంవత్సరాలుగా బాధను అనుభవించాడు. ఇన్ని సంవత్సరాల బాధకు శ్రమకు కారణము మరి దావీదు అన్నాడు కదా. ఇప్పుడు శ్రమకు అంతటికి కారణం ఏమన్నాడు, కిందేమన్నాడు చదువు బాబు. ఏ సంవత్సరాలుగా ప్రభువా నేను ఏడుతున్నాను, నా దోషమును బట్టి నా బలం తగ్గిపోయి, అది నా దోషమును బట్టి నా బలం తగ్గిపోయాను, నా ఎముకలు క్షీణించు. గనక దేవుని బిడ్డలారా, అది ఒక్కనాటి బాధ కాదు, సంవత్సరాలు పట్టింది. ఇంకొక విషయం ఏంటంటే, ఇది అంతటికి కారణం దావీదు యొక్క పాపము కారణం. ఇప్పుడు మీరు సేవకులకు కొంతమందికి బాధలు వచ్చడానికి కూడా రోగాలే కారణం అంటే మీకు ఎవరికన్నా నా మీద కోపం రావచ్చు. కానీ దావీదు ఒక రాజు కదా, దేవుడు కోరుకున్నాడు కదా, పిలుచుకున్నాడు కదా, నా హృదయానుసారుడైన మనుషుడని దేవుడు సాక్ష్యం ఇచ్చిన వాడు కదా. మరి ఇప్పుడు ఇక ఆయనలో ఉంటే, ఆయన తప్పు చేసినప్పుడు ఇక మనమే మళ్ళీ అది పాత నిబంధన కొత్త నిబంధన అని నాకు మళ్ళీ వేరే చెప్పకండి. మీకు ఒక విషయం చెప్తా. ఈ దావీదుకు ఇన్ని సంవత్సరాల దుఃఖము, బాధ, వేదన ఉండడానికి కారణం అక్కడ నా దోషమే అని సాక్ష్యం ఇస్తాడు. అక్కడ కరుణించమని మొరపెట్టినా దేవుడు కరుణించకపోవటానికి కూడా కారణమే ఆయన పాపమేనని మనం చెప్పుకోవచ్చు. కనుక దేవుని బిడ్డలారా, ఒకవేళ మనలో దేవుడు పరలోకానికి పోవటానికి కరుణించిన దావీదును శిక్షించినట్టు ఈ లోకములే శిక్షించుతాడు. ఎందుకంటే మీరు ఒక విషయం, ఇప్పుడు నేను ఇది చెప్పిన వల్ల మీరు పాత నిబంధన అంటే మరి క్రొత్త నిబంధన చదువు బాబు. క్రొత్త నిబంధన కొరింథీ పత్రిక చదువు. అది మరి అదే నిబంధన. ఇక మీరే చూడండి, మరి అక్కడ రొట్టె తీసుకున్న వాళ్ళ కొరకు మరి మన పౌలు ఏమంటాడు, మీలో అనేకులు పదకొండు 11:30 చూడండి. కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 29. ఆలోచించక ప్రభు శరీరం అన్న భయం లేక భక్తి లేక ఇవరకు కొన్నిసార్లు చెప్పినా కనుక అట్లా మీరు ఇది పాత నిబంధన అంటే చెప్తాను. ప్రభు శరీరం అని వివేశింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుతున్నాడు. ఇందువలన అంటే ఈ యోగ్యత లేకుండా, అయోగ్యంగా వివేశించకుండా, దేవుని శరీరం అన్న భయం లేకుండా ఈనాడు తాగుబోతులు, వ్యభిచారులు, దొంగలు ఇలాంటి క్రైస్తవులు ఎందరో దేవుని శరీరం ఆదివారం వచ్చి తింటారు, తీసుకుంటారు.
కనుక ఇందువలన ఏమైందంటే దేవుడు ఏం చేసిండు అక్కడ కొరింథీ సంఘంలో ఏం జరిగింది, ఈ కారణాన్ని బట్టి ఇందువలననే మీలో అనేకులు బలహీనులు. ఒకటి, అందువలన చాలా మందికి బలహీనతలు వచ్చినాయి. ఇందువలన మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు. చాలా మంది నిద్రించుతున్నారు. చాలా మంది. ఇంకొక విషయం ఏంటంటే మనం చచ్చిపోవటానికి కూడా కారణమవుతుంది మనం యోగ్యత లేకుండా దేవుని శరీరంలో పాల్గొనడం వలన. రోగాలు వస్తాయి, బలహీనతలు వస్తాయి, ఆఖరికి మరణం కూడా వస్తుంది. ఇంకో విషయం ఇప్పుడు చూడండి, నేను దావీదు విషయం చెప్పిన కదా, దావీదు విషయం చెప్పిన కదా. ఇప్పుడు నూతన నిబంధన పౌలు విషయం చూద్దాం. పౌలుకు ఇప్పుడు కొంతమంది పౌలుకు ముళ్ళు ఉన్నది కదా, నా జీవితంలో ఇదో ముళ్ళు అని అనుకుంటారు. సరే, ఒకవేళ అయితే కావచ్చు, కాకపోతే కాకపోవచ్చు, అదంతా దేవుడు ఎరుగు. కానీ దావీదుకు తన పాపం వలన ముళ్ళత్తే, ఆ బాధ అత్తే, అనారోగ్యం, ఎముకల్లో సత్వ లేకుండా అయితే, మరి పౌలు జీవితంలో ఏం జరిగిందో 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయము మరి మొదటి నుంచి అనుకుంటా అక్కడ ఏమని ఉంటుందంటే, ఇక ఎందుకు వచ్చిందో చూద్దాం ఇప్పుడు. అతిశయపడుట నాకు తగదు, కానీ అతిశయపడవలసి కనుక దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలుగా అసలు మనకి ఎన్ని విధాలుగా ఉన్నా అతిశయపడదు. అంటే ఒక విధంగా చెప్పాలంటే అది దేవుని చిత్తం కాదు కూడా. మనం గర్వించడం ఆస్తి విషయంలో కానీ, జ్ఞానం విషయంలో కానీ, కృపావరాల విషయంలో కానీ, మనకి ఇవ్వబడ్డ అధికారం విషయంలో కానీ, దేని విషయంలో కూడా, దేన్ని బట్టి కూడా మనము గర్వించడము దేవుని చిత్తము మన పట్ల కాదు. ఎందుకంటే ఇక చదువుడు అవసరం లేదు, కానీ మీరెవరన్నా చదువుకొని ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 23 నుంచి చదువుకోండి. అతిశయించువాడు యెహోవాను పరిశీలనగా తెలుసుకునే వాళ్ళని అతిశయించాలని దేవుని వాటి. జ్ఞాని తన జ్ఞానమును బట్టి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించద్దని అక్కడ ఉంటుంది. కనుక అదెందుకు చెప్పిందంటే, మనం పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ దేవుడు మనకిచ్చిన దేని విషయంలో కూడా మనం అతిశయించడం మన దేవుని చిత్తం కాదు. కాదంటారా? అవునంటారా? కాదు. ఇప్పుడు అక్కడ పౌలు కూడా అంటాడు, ఏమంటాడు, అతిశయించడం నాకు తగదు, అది మనకు తగదు, అది మనకు అట్లా అతిశయించకూడదు. కానీ అతిశయించకూడదని అతిశయించుతాడు అక్కడ. అది అసలు కథ. అతిశయింపకూడదని తెలిసి అతిశయపడతాడు. ఇట్లా మనకు కూడా కొన్నిసార్లు జరుగుతుందా, జరగదా? చెప్పండి. మనకు కూడా కొన్నిసార్లు జరుగుతుంది. అయితే ఈ అతిశయించకూడని సందర్భంలో పౌలు అతిశయించిన కనుకనే ఏం జరిగిందో చూద్దాం. చదువు బాబు. అతిశయపడుట నాకు తగదు, కానీ అతిశయపడవలసి వచ్చి. విన్నారు కదా, అతిశయపడుట, గర్వించడం అనేది నాకు తగదు. ఒక దేవుని సేవకునిగా, ఒక అపొస్తలునిగా, ఒక నిత్య జీవానికి పోయే వారందరికీ ఒక మార్గదర్శక, ఒక దేవుడు నియమించిన వానిగా నాకు అది తగదు. నేను నలుగురికి చెప్పేటోని, అందరికి చెప్పేటోని కనుక గర్వించడం అనేది నాకు తగదు. కానీ అంటాడు, అతిశయపడడం నాకు తప్పడం లేదు అంటాడు. కొన్నిసార్లు మనకు కూడా అంతే వస్తుంది కదా. ఇప్పుడు మనలా సరే, మనం దేవుని దగ్గర ఇప్పుడు ఒక ఆయన ప్రార్థన చేసిండట, ప్రభువా నేను కుక్కలాంటి వాడిని, నేను దాని ఇదని ఇటువంటి దాన్ని, అటువంటి దాన్ని, నేను అలా ఇలా అని ఆడు తగ్గించుకొని ప్రార్థన తగ్గించుకుండుగా, ఇక అదంతా దేవుడు ఎరుగు అని ప్రార్థన చేస్తాను అన్నట్టు. నేను కుక్కలాంటి వాడిని, నేను యోగ్యుని కానీ అదో ఇదో చేస్తాను. సో చేస్తే
పక్క పొంటోడు అని పక్క మోకరించి అవును ప్రభు ఆడ అటువంటి వాడు అటువంటి ప్రార్థన ముగించినాక వాడు అంటాడంటే ఏంద్రా ఏమన్నా అంటే అట్లా ఏదో పెదవులతో దేవునితో కుక్క వంటి వాడిని అక్క వంటి అన్నంత మాత్రాన మనకేం పెద్ద దీన మనసు ఉన్నట్టు ఏం కాదు. ఉండొచ్చు ఉండకపోవచ్చు. నేను అట్లా అయినటోళ్ళు అందరిలో గర్వం ఉన్నదని చెప్పలేను, అట్లా చెప్పుకునేటోళ్ళు అందరిలో దీన మనసు ఉన్నదని కూడా చెప్పలేము. ఎంతైనా మనం మనుషులం కనుక మనిషి హృదయ రహస్యాలు మనం ఎరగం, కానీ మన దేవుడు మాత్రం ఎరుగుతాడు. కనుక ఇప్పుడు పౌలు అంటాడు అతిశయపడ తగదు అసలు. ఇప్పుడు గదంత ఎందుకని ఇప్పుడు మనం పాపం చేయ తగ్గుతుందా? కానీ పాపం చేస్తాను కొన్నిసార్లు కొన్ని పొరపాటు చేస్తాను. చేయొద్దని తెలుసు, చెయ్యకూడదు, అది చెయ్యొద్దని మనకు తెలుసు. ఇప్పుడు పౌలు పరిస్థితి అదే. అతిశయపడకూడదు. ఒక సేవకునిగా, ఒక దేవుని బిడ్డగా, ఒక యేసయ్య మాదిరిగా, యేసయ్య ద్వారా నియమింపబడ్డవానిగా, యేసయ్య లాంటి యేసుక్రీస్తుకు కలిగిన మనసు కలిగి ఫిలిప్పీ సంఘానికి ఈ మనసే మీరు కలిగి ఉండమని చెప్పిన ఒక పౌలుగా మరి ఆయనకు అతిశయపడడం తగదు. కానీ తగది కానీ అదే చేయవలసి వచ్చింది. ఇప్పుడు అది అక్కడ కథ విషయం. కనుక ఏదైతే అతిశయపడకూడదు అన్నాడో, ఎలాగున్నైతే గర్వించుకోవద్దు, హెచ్చించుకోవద్దు అనుకున్నాడో, ఆడనే అదే జరిగింది ఆయన జీవితంలో. ఎందుకు జరిగిందో చూద్దాం. మనం దీని మీద చాలాసార్లు ప్రసంగాలు వింటాం కదా, కనుక ఎందుకు జరిగిందో చూద్దాం. అతిశయపడడం నాకు తగదు కానీ అతిశయపడవలసి వచ్చినది. కనుక దేవుని బిడ్డలారా, అతిశయపడటం మనం తగకపోయినా అతిశయపడవలసి వచ్చింది, హెచ్చిపోవలసి వచ్చింది, గర్వించవలసి వచ్చిందని పౌలు తన్ను గురించి తాను సాక్ష్యం ఇచ్చుకుంటాడు. ప్రభు దర్శనములను గురించి ప్రత్యక్షతలను గురించి చెప్పుదును. గనుక చెప్తూ ఏమంటానంటే, ప్రభు దర్శనములను గురించి, ప్రభు నాకు దర్శనములు ఇస్తాడు, దర్శనముల ద్వారా మాట్లాడుతాడు, వీటిని గురించి. తర్వాత ప్రత్యక్షతలు అంటే జ్ఞానం. అసలు ఒక మీకు మాట చెప్తాను. నిఘంటు భావం ఏంటంటే ప్రత్యక్షము అన్న మాటకు జ్ఞానము అని అర్థం, ఒక అర్థం. గనుక ప్రత్యక్షతలను గురించి, దర్శనములను గురించి చెప్పుదును అన్నాడు. చదువు. ప్రభు దర్శనములను గురించి ప్రత్యక్షతలను గురించి చెప్పుదును. క్రీస్తునందున్న ఒక మనుషుని ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమును కొనిపోబడెను. అతడు శరీరముతో కొనిపోబడెను, నేను ఎరుగను. శరీరం లేక కొనిపోబడను, నేను ఎరుగను. అది దేవునికే తెలియను. సరే, అది 3వ ఆకాశానికంటే పౌలు మనకు పరదైసు, 3వ ఆకాశం అంటే పరదైసులు ఉంటుంది. పరదైసం 3వ ఆకాశం. కనుక అక్కడికి పోయిందని మనం చాలాసార్లు వినే ఉంటాం. మనుషుని నేను ఎరుగుదును. అతడు పరదేశంలోనికి కొనుపోబడి వచింప శక్యము గాని మాటలు వినెను. ఆ మాటలు మనుషులు పలకకూడదు. అతడు శరీరంతో కొనుపోబడును, శరీరం లేక కొనుపోబడును, నేను ఎరుగను. అది దేవునికే తెలియను. అట్టి వాణ్ణి గురించి అతిశయించును. నా విషయమైతేనో నా బలహీనత అందే గాక వేరే విధముగా అతిశయింపను. బలహీనత అందే గాక వేరే విధంగా అతిశయింపను. అట్టి ఇంకొక కొంచెం జస్ట్ మీదికి చదువు, కొంచెం చదువు, మీదికి చదువు. అట్టి వాణ్ణి గురించి అతిశయించును. ఒకటి అంటే పరదైస్కు పోయినందుకు కొంత పౌలకి ఏం జరిగింది, ఏం కలిగింది? అతిశయం కలిగింది కొంచెం, అంతే కదా. మరి ఇప్పుడు మనకు దేవుడు కనబడడం, ఆ దేవుడు మాట్లాడడం, అది మనం ఎంతో భాగ్యంగా తప్పకుండా సాక్ష్యం ఇస్తాం కదా. ఎవరమైనా ఇస్తాం కదా. ఎవరమైనా విశ్వాసులమైన సేవకులమైన మనతో ప్రభు ఇట్లా మాట్లాడిండు, లేకపోతే నా రూములకు దిగి వచ్చిండు, లేకపోతే ఈడికి వచ్చిండు, ఆడికి వచ్చిండు, ఇట్లా కనిపించిండు చెప్పుకుంటాం కదా. అదొక అతిశయం. చదువు బాబు. అట్టి వాణ్ణి గురించి అతిశయించును. నా విషయం అయితేను
నా బలహీనత అందేగాక ఉమ్, వేరు విధముగా అతిశయింపను ఉమ్, అతిశయపడుటకు ఇచ్చయించినను ఉమ్. నేను సత్యమే పలుకు. ఒక్కవేళ అతిశయించుటకు నేను ఇచ్చయించను అంటే కొన్నిసార్లు అతిశయించడానికి మనం ఏం చేస్తామన్నమాట, తీర్మానం చేసుకుంటాం అతిశయించడానికి. గనుక అయినను నేను సత్యమే పలుకుదును. సరే, సత్యం సంగతి ఇప్పుడు పరదేశకు పోయినందుకు కూడా మన అంశం కాదు, కానీ అక్కడ ఆ దర్శనం వలన కొంచెం అంత పౌలుకు అతిశయం వచ్చిందని చెప్పడానికి చదివిండా. అతిశయపడుటకు ఇచ్చయించినను నేను సత్యమే పలుకుదును కనుక అవివేకిని కాకపోదును కానీ నాయందు ఎవడైనా చూసిన దానికన్నా నా వలన వినేదానికన్నా నన్ను ఎక్కువ ఘనముగా ఎంచునేమో అని అతిశయించుట మానుకొనిచున్నానా. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషము. అయ్యో, ఇదండి మన అంశం ఇక్కడ. అసలు పౌలుకు అతిశయం ఎందుకు వచ్చిందంటే, ఒకటి దర్శనం. ఏ దర్శనం చెప్పిండు అక్కడ? ఏదో ప్రభు వచ్చి ఇక్కడ ఇప్పుడు ఏదో మన బెడ్రూమ్లో, ఈ రూమ్లో, మన లేక ప్రార్థన రూమ్లో కనబడ్డ దర్శనం కాదు అది. ఈయనే మొత్తం మూడో ఆకాశమైన పరదేశమైన దర్శనం అది. అతిశయం రాదా చెప్పండి? రాదా? ఇప్పుడు చిన్న విషయమే మనం మాట్లాడుకుందాం. మనకేదన్నా చిన్న గుర్తింపు వచ్చి మనలా స్టేజ్ వేసినప్పుడు, ప్రధానమంత్రి ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఆ స్టేజ్ మీదకి వెళ్తేనే అతిశయం వస్తుంది మనుషులుగా. ఇక మరి స్వయాన మూడో ఆకాశానికి పోయి మరి అక్కడ మూడో ఆకాశం పరదేశును చూసి వచ్చిన పౌలుకు అక్కడ అతిశయం రాదు. అందుకే దర్శనముల గురించి అన్నాడు. ఇప్పుడు దర్శనంలో కాకుండా ఇప్పుడు అసలు విషయంలోనికి, అంశంలోనికి వచ్చినాం. కదా బాబు చదువు. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషం. ఇక బాగా వినండి. అంటే ఒకటి, ఈ పౌలు దర్శనం ఒక కారణము, ఇంకొక పెద్ద కారణం ఏంటంటే ప్రత్యక్షతలు. అంటే జ్ఞానం అంటే జ్ఞానంలో వాక్యంలో అభివృద్ధి అవుడు అనుకోండి. తాపకు దీనికి ఓఫిర్ అన్న అర్థం చెప్పండి. ప్రత్యక్షత అంటే దేవుడు మనలోనికి జ్ఞానమును పంపించినప్పుడు మనకు, ఇప్పుడు నేను ఇంతకుముందు బైబిల్ చదివినాను, ఆ వాక్యం అర్థం కాలే, నిన్న వాక్యం చదివిన అర్థం కాలే, ఇవాళ ఇంత ప్రత్యక్షత ఇచ్చిండు అనుకో దేవుడు, మరి ఇవాళ చదివితే అది అర్థం అవుడే ప్రత్యక్షత ఇచ్చుడు అని చెప్పిండు. అట్లా అంటే ప్రత్యక్షత అంటే దేవుడే కొంత జ్ఞానం మనలోని పంపించినాడు. సరే, ఏది ఏమైనా మనం ఒక మాట తీసుకుందాం. జ్ఞానం ప్రత్యక్షం అంటే జ్ఞానం. ప్రత్యక్షతలన్న బహువచనం ఉన్నదంటే అప్పుడు ఇంత జ్ఞానం పొందకుండా అయి ఉంటుంది. గనక నాకు కలిగిన ప్రత్యక్షతలు అంటే చదువు బాబా, అదే మాట చదువు. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నది. అది అసలు కారణం ఏంటంటే, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా అంటే మీకు చెప్తా విన్నా. విశేషం అంటే ప్రత్యేకత లేక గొప్పతనం. ఎవరికంటే ప్రత్యేకమైన ఈయనకు కలిగిన మరి ప్రత్యక్షతలు ఎవరికంటే గొప్పవంటే మిగతా అపోస్తలుల కంటే గొప్ప అని చెప్పుకోవచ్చు, లేక మిగతా పాత నిబంధన భక్తుల దర్శనాల కంటే కూడా గొప్ప అని చెప్పుకోవచ్చు. అట్లెట్లా చెప్తావు? మోసే ముఖాముఖిగా దేవుని చూసిండని ఉన్నది కదా. ఇప్పుడు ముఖాముఖిగా దేవుని మోస చూసిండు. ఇప్పుడు మనం ఇక్కడ చూసిన కొరకు కాదు ఇక్కడ మాట్లాడేది, జ్ఞానం కొరకు ఇక్కడ మాట్లాడేది. ఇక్కడ జ్ఞాన సందర్భం నేను చెప్పేది. కనుక నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషమైనవి అంటే చాలా గొప్పవి, చాలా ప్రత్యేకమైనవి అంటాడు. ఎంత ప్రత్యేకమైనవి అంటే పౌలంత ప్రత్యక్షత గలవాడు ఇక కొత్త నిబంధనలో లేడన్నమాట. కొత్త నిబంధనలో కాదు, ఇక పాత నిబంధనలో కూడా లేనట్టే. ఎందుకంటే పౌలు కొన్ని విషయాలు చెప్పిండు కదా, నేను ఇదివరకే చెప్పిండు అనుకుంటా.
పరలోకంలో మనం దేవునితో పరిపాలించుతాం, దేవదూతలకు తీర్పు తీరుతాం. అవన్నీ మిగతా పుస్తకాలు తెలియదు గదంత ఎందుకు. మీకు నిరూపణ కొరకు ఒక్క వాక్యం చదివిపిస్తాను. కొలస పత్రిక 1:25. దేవుని వాక్యమును అనగా యుగములలోను, విన్నారు కదా, దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మములు. ఇవి విన్నారు కదా, అంటే తరములలోను యుగములలోను మరుగు చేయబడ్డ మర్మములు సంపూర్ణముగా ప్రకటించు. చాలు అంటే ఇప్పుడు అవి ప్రకటించాలంటే ముందు మనకి ఏం కావాలి? తెలియజేయబడాలి కదా. ఇప్పుడు నేను ఈ వాక్యం చెప్తాను, ముందు దేవుడు నాకు అది బయలుపరచాలి కదా చదివినప్పుడు. ఏ పాస్టర్కైనా అంతే కదా. కనుక మరి సంపూర్ణంగా ప్రకటించడం కంటే సంపూర్ణంగా తెలియజేసిండన్నమాట దేవుడు. ఏ విషయాలు? తరములలో యుగం అంటే అర్థం ఏంటంటే ఒక ప్రపంచం ముట్టి ఒక ప్రపంచం నాశనం అవడే ఒక యుగం. ఏసా అన్నాడు కదా, యుగ సమాప్తి అందు అన్నాడు. అంటే ప్రపంచం నాశనం అయ్యేటప్పుడు అని అర్థం. కనుక ఈ తరములలో యుగములలో ఉన్న మర్మములు నాకు బయలుపరచబడ్డాయి, నేను ప్రకటించుతున్నా. ఇక ఇది పౌలుకు కలిగిన ప్రత్యక్షత. ఇప్పుడు నేను పాత నిబంధనలో తెలియదు, కొత్త నిబంధనలో తెలియదు అన్న విషయాలు కొన్ని పౌలుకు తెలుసు అన్నది ఇప్పుడు మీకు అర్థం కావాలనుకుంటా. కనుక అపొస్తలులకు తెలియని విషయాలు ఎన్నో దేవుడు పౌలుకు బయలుపరచు. మరి అవి బయలుపరచడం అంటే అర్థం ఏంటిది? వీటిని అర్థం చేసుకునే జ్ఞానము దేవుడు ఇయ్యడమే కదా. అందుకే అక్కడ అన్నాడు, నాకు కలిగిన ప్రత్యక్షతలు, లేక మనకు అర్థమయ్యేటట్టు ఏకవచనంలో చెప్పుకుందాం, నాకు కలిగిన జ్ఞానము బహు విశేషమైనదే కాదట, అంటే చాలా గొప్ప జ్ఞానం దేవుడు పౌలుకి ఇచ్చాడు. అందుకే ఎన్నో రహస్యాలు, ఎన్నో మర్మాలు చెప్పాడు, ఎన్నో రహస్యాలు. అందుకే కదా కొంతమంది ఇప్పుడు అసలు హెబ్రీ పత్రిక మీద పౌలు రాసిండన్న ఆధారం కనిపించకపోయినా పౌలు రాసిండని దాని మీద రాసి ఉంటుంది కదా. గనక ఎందుకు అట్లనంటే మరి ఆయన మాత్రమే చెప్పగలడు ఆ మాటలు. మిగతా పుస్తకాల ద్వారా మిగతా పుస్తకాలకు అంత ప్రత్యక్షత లేదు, అంత జ్ఞానం లేదు. కనుక నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషమైనవి. కనుక దేవుని బిడ్డలారా, బాగా లోతైన జ్ఞానం గలవాడు మరి పౌలు. బాగా రహస్యాలు, తరములలో యుగములలో మరుగై ఉన్న మర్మములు బయలుపరచబడ్డవాడు పౌలు. అందుకే అన్నాడు, నేను ప్రకటించుటకు అన్నాడు. ప్రకటించాలంటే ఇప్పుడు మీకు విషయం చెప్తా. నేను మీకు ఏబిసిడీలు పెట్టియాలనుకున్నాను అనుకో. ఇప్పుడు చిన్న ఏమంటారు కదా, అక్షరమో చేస్తాయి చిన్నపిల్లలకు. ఇప్పుడు మనం ఒకళ్ళు చదువు చెప్పాలనుకుందాం. ఇప్పుడు చదువు చెప్పే బడి పంతులు టీచర్ ఉన్నారుగా. ఇప్పుడు ముందు వాళ్ళు విద్యార్థులకు చదువు చెప్పాలంటే ముందుగా వాళ్ళు చదువుకొని ఉన్నారు కదా, ఆ చదువు అంతా. అలాగుననే నేను ప్రకటించుతానను అంటే అర్థమైంది. ఇప్పుడు ఇతరులకు లేక ఈ సంఘాలన్నిటికీ నేర్పుతానంటే అర్థం ఏంటిది? ముందు పౌలు దేవుని దగ్గర నేర్చుకున్నాడు అని అర్థం. బాగా అర్థం చేసుకోండి. ఈ ఈ ఈ సంఘాలకు అన్నిటికీ రాసిన పత్రికలన్నీ పౌలు నేర్చుకున్నవాడు దేవుని దగ్గర, లేక అవి రాసే జ్ఞానము ప్రత్యక్షత పొందినవాడు పౌలు, పొందినవాడు. అందుకే నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషం. అందుకే ఏమన్నాడు, నేను అతిశయించిన సత్యమే పలుకుతా కానీ అబద్ధమైతే నేను ఆడనన్నాడు. కనుక అక్కడ సత్యమే చెప్తాడు. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషమైనవి, లేక చాలా గొప్పవి, లేక చాలా ప్రత్యేకమైనవి అని చెప్తాను. అందువల్ల ఆయనకి ఏం జరిగింది? చదువు కొరింథీ పత్రిక చదువు. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా ఇచ్చిపోకుండా. బాగా వినండి దేవుని బిడ్డలారా. ఉన్నందున, ఏమున్నందున?
నాకు కలుగుతున్న ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున ఆ కారణాన్ని బట్టి అంటాడు. ఇప్పుడు అతిశయించడానికి కూడా ఒక కారణం ఉండాలి కాదండి, కదా. అంటే కొందరు కారణం లేకుండా అతిశయపడేటోళ్ళు ఉంటారు. ఇక అదో మూర్ఖత్వం, అది తెలియని సంగతి. కానీ అతిశయించడానికి కూడా ఒక కారణం ఉండాలి కదా. ఒక జ్ఞానైనోడు అతిశయించుతాడంటే ఏదో కారణం ఉండి ఉంటుంది కదా, ఏదో కారణం ఉండి ఉంటుంది. ఇప్పుడు పౌలు నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషమైనందున నేను అత్యధికముగా ఎచ్చిపోకుండునట్లు అన్నాడు. అక్కడ చదువు. నేను నాకు శరీరంలో ఒక పైన చదువు బాబు. నేను అత్యధికముగా ఎచ్చిపోకుండా నిమిత్తం నాకు శరీరంలో ఒక ముళ్ళు కనుక నేను అంటే ఈ పౌలుకి ఏం జరిగిందంటే, ఇప్పుడు అతిశయపడు నాకు ఏమన్నాడు, తగదన్నాడు కదా. అంటే దేవుని బిడ్డ అయినకు తగదంటే దేవుని బిడ్డలమైన మనకి ఇవ్వలకు కూడా అది తగదు. ఎంత మృతులను లేపినా మనం ప్రార్థన చేసిన వాళ్ళని చచ్చిన వాళ్ళ దేవుడు మన ప్రార్థనని 1000 మందిని లేపినా, ప్రపంచమంతా మన సంఘాలు ఉన్నా, ఏమున్నా అతిశయపడడం అనేది మన ఈ విశ్వాసులుగా అది మనకు తగని విషయం. కానీ అతిశయపడవాళ్ళు చచ్చనన్నాడు. అది నాకు కలిగిన దర్శనాలు ఒక కారణం, రెండవ కారణం ఏం చెప్పిండు, ప్రత్యక్షతలు అన్నాడు కదా. అంటే జ్ఞానం కనుక ఈ జ్ఞానం ద్వారా ఇక పౌలుకు అత్యధికంగా ఎచ్చిపోవడం మొదలయ్యి. ఇంకొకటి అత్యధికంగా ఎచ్చిపోయే పరిస్థితికి వచ్చిండన్నమాట. అయితే నేను అత్యధికంగా ఎచ్చిపోకుండా నిమిత్తము అంటే ఇక ఈయనలో ఒక మాటలో చెప్పాలంటే ఈ దర్శనాలు తర్వాత కానీ దర్శనాలు కొంతవరకు కారణం అనుకోండి, ఎక్కువ కారణం జ్ఞానం అని చెప్పుకోవచ్చు. జ్ఞానం అని ఎట్లా చెప్పగలుగుతామంటే మీకు లేఖన ఆధారం చూపెడితే ఏం తొందరపడకండి. గనక ఇక్కడ అత్యధికంగా ఎచ్చిపోకుండా నిమిత్తం అంటే ఈయనకి ఎచ్చిపోవడం మొదలైంది. మరి ఒక దిక్కేమో ఎచ్చిపోవద్దు, మరొక దిక్కేమో ఎచ్చిపోవడం మొదలైంది. మరి ఎట్లా ఇది కంట్రోల్ అవ్వడం ఎట్లా? ఇప్పుడు మనకు బీపీ పెరగడం మంచిది కాదు కదా. 200 బీపీ అయిందంటే డేంజరే కదా. బీపీ పెరగడం మంచిది కాదు. మరి ఎట్లా పెరిగింది? దానికి ఒక గోలి కావాలి. ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు పౌలు అతిశయించడం మంచిది కాదు, ఆయనకే మంచిది కాదు, దేవునికి దూరం అయిపోతాడు. ఎందుకంటే మనకు అట్లనే లూసిఫర్ దూరం అయిపోయిందని మీకు ఎంతమందికి మనకు చాలా మంది తెలిసి ఉంటుంది కదా. అట్లా దేవుని కంటే పైగా ఉంటా, దేవునితో సమానం చేసుకుంటానన్న అందుకే అక్కడి నుంచి పడిపోయింది అన్న కథ ఉన్నది కదా. అయితే ఇంకొక విషయం, ఈ పౌలుకు కూడా అతిశయం వచ్చింది. లూసిఫర్ పడిపోయిన సంగతి నాకు తెలియదా? పాత నిబంధన అంతా చదివిన వాడేనా తెలుసు. అందుకే అన్నాడు అతిశయించుట తగదు. కానీ ఏం చేయాలి? మూడో ఆకాశమైన పరదేశకు పోతుంది. అటువంటి దర్శనాలు రాబట్టి నాకు తర్వాత నాకు కలిగిన ప్రత్యక్షతలు చాలా బహు విశేషమైనవి. ఈ రెండు కలిపి లేక ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే ఎక్కువ శాతం ఈ జ్ఞానం వలన ఈ బైబుల్ జ్ఞానం అంటే ఇంకొక విషయం మీకు ఇంకో విషయం చెప్తా. పౌలుకు లోక విద్య కూడా బాగానే ఉంది, చాలా పెద్ద ఆ కాలంలో ఉన్నంతమైన చదువుకున్నాడు. ఇది అగ్రిపరాజు కదా. అయినా అంటాడు పౌల అయినా కావచ్చు నువ్వు అధిక విద్య వలన వెర్రివాడవైనవు అన్నాడు. కనుక దేవుని బిడ్డలారా పౌలు బాగా చదువుకున్న వ్యక్తి. అయితే ఆ చదువు కూడా ఆయనను గర్విష్టిగా చెయ్యలేకపోయింది. ఏది? లోక చదువు ఆయనను గర్విష్టిగా చేయలేకపోయింది. దానివలన ఆయన గర్విష్టి కాలే.
6:24. అపొస్తల కార్యాలు 26-24 అంట. చూడండి. అతడిలో సమాధానం చెప్పుకొనుచుండగా క్రీస్తు సౌలా, నీవు వెర్రివాడవు, అతి విద్య వలన నీకు వెర్రి పట్టినదని. విన్నారు కదా దేవుని బిడ్డలారా, అంటే అతి విద్యావంతుడు అన్నమాట పౌలు ఆ కాలంలో. చాలా పెద్ద చదువుకున్నాడు కనుక అతి విద్యావంతుడు, కానీ దాని వలన కూడా గర్వం రాలే. మీకు ఇంకో విషయం చెప్తే, ఇదే అపొస్తల కార్యంలో నీకు అయి ఉండే చదువు బాబు. ఆయనకు ఎలాంటి స్వస్థతలు అయిన జరిగినాయంటే, ఆయన చేతి గుడ్డలు అంటే ఇప్పుడు ఇగో ఈ దస్తున్న చూడండి, చూస్తాను కదా, ఈ దస్తి ఒక ఏలుకు గిట్ట తలిగిందనుకో, నా చెయ్యికి గిట్ట తలిగిందనుకో, ఇట్లా తలిగిందని కొంట పోయి రోగాలు వచ్చిన వాళ్ళ దగ్గర, దయ్యాలు పట్టిన వాళ్ళ దగ్గర కొంట పోయి ఎత్తే 19వ అధ్యాయం 11వ వచనం. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన ఇంకొక విషయం, అక్కడ అద్భుతాల కొరకు కూడా విశేషమైనవి ఉన్నది. అంటే ఒక మాటలో చెప్పాలంటే, అపోస్తలులను మించిన స్వస్థతలన్నీ దేవుడు ఎవరి ద్వారా చేసినట్టు అక్కడ పౌలు ద్వారానే చేసేది. కానీ పౌలు ప్రతిదీ వివరించి రాయబడలే, దేవుడు రాయించలే. గనుక విశేషమైన అద్భుతాలు చేశాను. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలు విన్నారు కదా. ఇప్పుడు నేను ఉన్నాను అనుకో, నాకంత లేదనుకో, కానీ మీకు అర్థం అవటానికి చెప్తాను. ఇట్లా తలిగింది అనుకో, లేకపోతే చేతికి ఇట్లా తలిగిందా, లేకపోతే శరీరం కీడికి ఇట్లా తలిగిందా, దీన్ని వంట పోయి చదువు. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యుద్ధకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయి. విన్నారు కదా దేవుని బిడ్డలు. ఇక చూడండి, పౌలును దేవుడు ఎంత గొప్పగా వాడుకున్నాడంటే, గొప్ప స్వస్థతలు. ఇక ఆయన చేతి గుడ్డ తగిలితేనే స్వస్థత కలుగుతుందండి, పౌలు దాకినోనే స్వస్థత కాదా. ఒకసారి సాంతవర్ధన్ గారు కడపకు వేయిందాడు, ఆయన కూడా నా లెక్క లావుగా ఉంటాడు కదా. ప్రభు ఇంతమందికి ఎలా ప్రార్థన చేయాలన్నాడు. దేవుడు అన్నాడు, నువ్వు అందులో నుంచి అంతే, నిన్ను దాకినోడు బాగా అవుతాడు అన్నాడు. కనుక కొందరిని అట్లా వాడుకుంటారు, అది ఆయన చిత్తం సంకల్పం. ఇట్లా దేవుని చేతిలో మిగతా అపోస్తలుల కంటే ఎక్కువ వాడబడ్డవాడు. ఒక విధంగా చెప్పాలంటే మిగతా అపోస్తలుల కంటే విద్యావంతుడై కూడా ఉంటాడు అన్నట్టు మనకు అర్థమవుతుంది. ఆయనకు ఆ లోక విద్య గర్వం తేలే, దాని ద్వారా గర్వం రాలే, తర్వాత ఈ స్వస్థతల ద్వారా కూడా గర్వం రాలే. ఈ రెండు ఆయనకు గర్వం రాలే. కానీ వచ్చింది ఏంటంటే, 3 ఆకాశానికి పోయిన లాంటి దర్శనము, లేక ఇంకా అటువంటి దర్శనాలు ఎన్ని కలిగిన దర్శనాలు అన్న బహువచనం ఉంది కదా అక్కడ. నాకు కలిగిన దర్శనములు అన్నాడు కదా. ఇక ఎటువంటి ఎన్ని కలిగినాయో ఇక అవన్నీ రాయలే ఆయన. అక్కడ బహువచనం ఉంది కదా, బహువచనం ఉంది గనుక దర్శనాలు ఎన్నో కలిగినాయి. దర్శనాలు ఒక కారణం, ప్రత్యక్షతలు అంటే జ్ఞానం ఎంతో కలిగింది. కనుక ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు ఆయనే చెప్పిండు కదా, అతిశయపడు తగదు కానీ అతిశయపడవలసి వచ్చింది. అది తప్పడం లేదు పౌలు జీవితంలో. ఎందుకు అంటే, దేవుడు అత్యధికమైన వాక్య జ్ఞానం ఇచ్చింది. అవి ఎంత జ్ఞానం అంటే, తరములలో ఇప్పుడు మన కొలస పత్రికల 1:25 చదువుకున్నాం. ఎంత ప్రత్యక్షత అంటే, తరములలో యుగములలో మరుగైన మర్మములు దేవుడు అర్థం చేసుకునే తెలివినిచ్చాడు. అంత తెలివినిచ్చాడు. ఇప్పుడు బైబిల్ చదివిన వాళ్ళు అందరికీ మనకు లోతైన వాక్యం అర్థమవుతుందా? ఇప్పుడు భక్తి సింగ్ గారు చదివిండ్రు, ఫ్రాన్సిస్ అయ్య గారు చదివిండ్రు, ఓఫిరన్న చదివిండు, అరార్కమూర్తి చదివిండు, నేను చదివిన. ఇప్పుడు వాళ్ళకి అర్థమైనట్టు నాకు అమ్మంటే అవుతుందా? కాదు కదా. అట్లా కనుక అది దేవుడు మనకు అనుగ్రహించిన జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది, కానీ మనం చదువుడు మీద అది ఆధారపడి ఉండనే ఉండదు. నన్నైతే కొంతమంది చాలా మంది, నువ్వు ఎన్నిసార్లు బైబిల్ చదివినావు, ఎన్ని భక్తుల పుస్తకాలు చదివినావు అని అడిగాను. సరే, అలా అడిగినారు, అది తప్ప నేను అనడం లేదు. కానీ అది మనకు దేవుడిచ్చే ప్రత్యక్షత లేక మనకిచ్చే జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. గనుక ఇప్పుడు పౌలుకు గర్వం ఎందుకు వచ్చింది, లేక అతిశయం ఎందుకు వచ్చిందంటే,
నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషమైనవి గనక నేను అత్యధికముగా ఎచ్చిపోకుండా నీ మీద అంటే కొంతవరకు అప్పటికే హెచ్చిపోతాడు అప్పటికే హెచ్చిపోతాడు. ఇంకా అధికమైతే మరి పౌలుకు ప్రాబ్లం అయితే దేవునికి దూరం అవుతాడు. అది కథ. కనుక మీరు చాలామంది అంటారు కదా, నేను ఇదంతా ఎందుకు ఇంత వివరంగా చెప్తానంటే, ఆ పాస్టర్కే బాగలేదు కదా, ఆయన ప్రార్థన చేస్తే ఎట్ట బాగా అవుతారంటే, మరి పౌలుకు కూడా బాగలేదు కదా, మరి ఆయన చేస్తే ఎట్టారు బాగా, మరి నువ్వే చెప్పు దానికి సంబంధం. అది ఇదంతా చెప్పడానికే ఇదంతా చెప్తాను. ఎందుకు ఇప్పుడు మేము వేరేటోళ్ళని ఒకళ్ళని వేరే పేరు చెప్పదు కదా, ఒక నుంచి పిలిపించాను. నాకు కూడా నేను చెప్పినా కదా ఎన్నోసార్లు, నాకు కూడా ఆరోగ్యం బాగుండదు. కనుక వాళ్ళు ఏమన్నారంటే భార్య భర్తలు, ఆయనకే బాగుండదా, వాళ్ళు సేవకులు అట, ఆయనకే బాగుండదా, మీకు ఆయన ప్రార్థన చేస్తే మీకేం బాగా అవుతుంది. సేవకులు మళ్ళా ఇక చూడండి, సేవకులకే ఇంత అర్థం కాకపోతే ఇక విశ్వాసులకే నుంచి అవుతుందని ఏమో అన్నట్టు, గాడపచ్చి గడ్డపారలే కొట్టుకపోగా ఉల్లిగడ్డ పురుషు నాగతే అన్నట్టు. మరి చూడండి, గడ్డపారలు కొట్టుకపోయి గాడపత్తే ఉల్లిగడ్డ పురుషు ఎన్ని కిలోమీటర్ పోవాలో చెప్పండి. ఆకాశానికి అంటుతుందో చంద్రమండలం మీద పోయి పడుతుందో ఆ గాలి, అటువంటి గాడపత్తే. గనక అర్థం చేసుకోవాలి, సరిగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటే అది కొంత మనం నేర్పటోళ్ళ ఫాల్ట్ కూడా ఉంటుంది. కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే, పౌలుకు అతిశయం మొదలైంది. ఇక దేవుడు అనుకున్నాడు, ఈ నా చేయి దాటిపోయేటట్టు ఉన్నాడు, అత్యధికంగా హెచ్చిపోయే పరిస్థితి వచ్చిందని పౌలు అర్థం చేసుకొని అయినా చెప్తాడు ఆ మాట. నేను కాదు, చదువు బాబు చదువు, ఆ ప్రత్యక్షతలు అక్కడ చదువు. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున ఆ కారణాన్ని బట్టి, ఉన్నందునంటే ఆ కారణాన్ని బట్టి నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం అంటే కొరకు, అంటే నేను హెచ్చిపోకుండా కొరకు నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడి. దేవుని బిడ్డలారా మరొకసారి చదువు బాబు. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు. గనక అది అంటే హెచ్చిపోకుండా నిమిత్తము దేవుడైన శరీరంలో ఒక ముళ్ళుకు ఏం చేసిండు, అనుమతించు. అయితే అది లేకపోతే ఇప్పుడు పౌలుకి ఏమవుతుంది, అత్యధికముగా హెచ్చిపోతాడు. అత్యధికంగా హెచ్చిపోయిన లూసిఫర్ ఏమైండు, దేవునికి దూరమైందా కాలేదా? చూడండి, లూసిఫర్ కూడా ఎందుకు హెచ్చిపోయిండో హెస్కేల్ గ్రంథం 31వ అధ్యాయం మరి 8వ వచనం చదువుకుందాం. ముప్పై 31వ అధ్యాయం 8వ వచనం. దేవుని వనంలో ఉన్న దేవదారు వృక్షములు, అదంతా ఉపమానం, నేను చెప్తా మీకు అక్షరార్థం చూపెడతా. దేవుని వనంలో ఉన్న దేవదారు వృక్షములు దాన్ని మరుగు చేయలేకపోయాను. లూసిఫర్ కొరకు అంటాడు దేవుడు. సరళ వృక్షములు దాని శాఖలంతా గొప్పవి కావు. దాని శాఖ, దాన్ని అంటే ఒక ఏకవచనం, అవన్నీ బహువచనాలు. అక్షోట వృక్షములు దాని కొమ్మలంతా గొప్పవి కావు. అంటే మిగతా దేవదూతలు ఎవరు కూడా లూసిఫర్ అంత గొప్పలు కాదని అక్కడ దాని అర్థం. దానికి ఉన్న శృంగారం దేవుని వనంలో ఉన్న వృక్షములలో దేనికి అందరికంటే అందగానిగా దేవుడు లూసిఫర్ను సృష్టించిండని మనకి ఇక్కడ లేఖనం చెప్తాంది. విస్తారమైన కొమ్మలతో నేను దాన్ని శృంగారించినందున, విస్తారమైన మన అది ఏంటి, విస్తారమైన కొమ్మలతో నేను శృంగారించినందున, విస్తారమైన కొమ్మలతో నేను దాన్ని శృంగారించినందున దేవుని వనమైన ఏదేనులో ఉన్న వృక్షములన్నీ దాని సొగసు చూసి దాని అంత అసూయపడే చెట్టు పడతాయా చెప్పండి. అంటే దేవదూతలందరూ అసూయపడే అంత స్థితి ఇప్పుడు అపొస్తలుల కదా జ్ఞానముల పౌలుకు ఎంత ఉన్నతమైన స్థితి పెట్టిండో దేవుడు సాతాను లూసిఫర్ కూడా మనకు అర్థమవటానికి అట్లా లూసిఫర్ అంటాను. కనుక
సాతానుకు కూడా అంత అందములో కానీ లేకపోతే ఎత్తులో కానీ అంత సౌందర్యంలో కానీ అంత అందమైన వాడు అన్నమాట ఈ లూసిఫర్. దేవుని వనమైన ఏదైనా ఉన్న వృక్షములన్నీ దాని సొగసు చూసి దాని అంత అసూయపడి అంత అందము చూసి అసూర్యపడను. కావున ప్రభు అయిన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ప్రభు అయిన యెహోవా, చూడండి అగో దేవుడు అంటాడు అక్కడ, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ ఎత్తును బట్టి నువ్వు అతిశయపడి. అగో ఇక్కడ చూడండి, ఒక చెట్టును నీ ఎత్తును బట్టి నీవు అతిశయించుతావని అంటావా? చెప్పండి, అంటావా? ఇంకేమున్నది అక్కడ? ఇంకా అక్కడ ఇంకో పదం ఉన్నది. నీ ఎత్తును బట్టి నువ్వు అతిశయపడితివి. నీ ఎత్తును బట్టి నీవు అతిశయపడితివి. తన కొన మేఘముల కంట చేసి తన ఎత్తును బట్టి అతడు అతడు అంటే అతడు అని దేవుణ్ణి అనొచ్చు, అతడు అని మనిషిని అనొచ్చు, దేవదూతలను అనొచ్చు, కానీ చెట్టును అనలేము. అక్కడ అతడు తన ఎత్తును బట్టి అతడు గర్వించడు. అందరికంటే ఎత్తుగా దేవుడు ఉన్నంత స్థితిలో పెట్టాడు లూసిఫర్. పెట్టిన వల్ల గర్వం వచ్చింది, గర్వించాడు, దేవునికి దూరం. ఇప్పుడు పౌలు జీవితంలో అదే జరగబోతాయి, అదే గర్వం వచ్చింది. మరి ఇప్పుడు ఆయన కంట్రోల్ చేసుడు ఎట్లా చెయ్యాలంటే దేవుడు ఏం చేసిండంటే ఒక ముళ్ళుకు ఆయన జీవితంలో అనుమతి ఇచ్చాడు అంతే. అయితే ఆ ముళ్ళు ఆయనకి ఏమిటికి ఉపయోగపడ్డది చెప్పండి? ఏమిటికి ఉపయోగపడ్డది? ఇంకొక విషయం, ఆ ముళ్ళు దేవుడు ఆయనకు ఏమిటికి ఉపయోగపడటానికి అనుమతి ఇచ్చిండు? హెచ్చించుకోకుండా. ఏమి చేసుకోకుండా చెప్పండి? హెచ్చించుకో. అక్కడ అన్నాడుగా, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరం అందు నాకొక్క ముళ్ళు. ఆ ముళ్ళు ఆయనకి చేసిన ఉపకారం ఏంటంటే దేవునికి దూరస్తుడు, అధికమైన గర్విష్ట దేవునికి దూరం కాకుండా దేవుడు ఆ ముళ్ళకైన జీవితంలో అనుమతించాడు. ఇంకొక విషయం, దేవుడు ఆయనతో సావాసం చేయాలంటే మరి పౌలుకు అయినా మనకైనా ఎంతో దీన మనసు అవసరం. ఎందుకంటే యెషయా గ్రంథము మరి 54:15 వచనం అనుకుంటా, అక్కడ దేవుడు ఏం మాట్లాడుతాడో వినండి. చదువు. క్షమించండి, అది 57 అనుకుంటా, 57:15 అనుకుంటా. అక్కడ ఏమని ఉంటుందంటే, నేను దీన మనసు గలవాడు. ఇక బాగా వినండి, యెషయా ప్రవక్త ఇలా దేవుని గురించి సెలవిస్తాడు, లేక దేవుడు సెలవిస్తాడు, దేవుడే సెలవిస్తాడు అక్కడ. దేవుడే ఇలా వలుకుతున్నా అంటాడు అక్కడ ప్రవక్త. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుట. చూసారా, వినయం అంటే తగ్గించుకోవడమే కాదు, వినయం గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును చేయుటకును, వినయం గల వారి యుద్ధను, ఈ వినయం గల వారి యుద్ధను, దీన మనసు గల వారి యుద్ధను నివసించు. చూసారా, దేవుడు మన దగ్గర నివసించాలంటే మనకి ఏం మనసు ఉండాలి? ఏం మనసు ఉండాలి? దీన మనసు ఉండాలి. నేను మొన్న ఏం చెప్పినా, దీన మనసు అంత సులువుగా రాదు నాయన. మన గర్వం పోవటానికే దేవుడు మనల్ని ఎంతో నలగగొట్టవలసి వస్తుందని చెప్పిన మీరు అనుకోవచ్చు, వీడంతా నోటి మాటలు చెప్తాడు అనుకోవచ్చు. ఇప్పుడు చూసిరా లేఖనం, ఇప్పుడు దేవుడు అంటాడు, నేను దీన మనసు గల వారి యొద్ద నివసించుతాను అంటాడు. అంటే ఇప్పుడు మరి పౌలకి ఏం కావాలి? దీన మనసు కావాలి. మరి పౌలకి ఇప్పుడు ఏమొస్తుంది? గర్వం వస్తుంది. ఇప్పుడు ఇంకొక విషయం, ఇప్పుడు లూసిఫర్ పని ఏమైపోయింది? వాడు దేవునికి దూరం అయితేనే కదా మనం భూమి మీద ఉట్టవలసి వచ్చింది. ఇవాళ దాకా వినయంతోనే లూసిఫర్ ఉంటే ఈ లోకం, ఈ భూమి ఇదంతా ఉండకపో కదా. గనక దేవుడు మరి ఆయన జీవితంలో ఆ ముళ్ళుకు అనుమతి ఇచ్చాడు. ఇక దీన్ని ఆశగా తీసుకొని పోతాం, అది నాకు ముళ్ళది. సరే, నీకు ముళ్ళో తల్లో అది తర్వాత సంగతి. కానీ ఇప్పుడు విషయం ఏంటంటే, సేవకులకు ఎందుకు బాధలు ఉంటాయంటే ఇది అర్థం చేసుకోవాలి.
ఒక విశ్వాసిగా నీకే ఎంతో గర్వం ఉన్నప్పుడు ఎన్నో వరాలు పొంది ఎన్నో రహస్యాలు మర్మాలు చెప్పటానికి ఎందుకు ఉండదు? ఎందుకు రాదు? అది నీకు తెలియకపోవచ్చు, దేవునికి తెలుసు కనుక. అందుకే పౌలు అర్థం చేసుకొని చెప్తాడు, నేను ఎచ్చిపోకుంటుండటానికే దేవుడు నాకు ఈ ముళ్ళుకు నా జీవితంలో అనుమతి ఇచ్చిండు అని చెప్తాడు. నేను ఎచ్చిపోకుండా నిమిత్తమే దేవుడు నాకు నా జీవితంలో దీనికి అనుమతి ఇచ్చిండని చెప్తాడు. కనుక దీని ద్వారా అర్థం చేసుకోండి, సేవకులకు ఎందుకు బాధలు వస్తాయంటే గర్వించకుండా దేవుని అదుపులో ఉండడానికి. ఇక కారణాలు ఎన్నైనా కావచ్చు అనుకోండి, కారణాలు ఎన్నైనా. సద్భక్తితో బతకను ఉద్దేశించుకున్న వారంతా హింస పొందుతారని ఉన్నది కనుక ఇక ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు, ఎంత ఎదిగిన వాళ్ళకి అంత బాధ ఉంటుంది. యోబు అంత ఎదిగిండు దేవుళ్ళ, ఆయనకి ఎంత బాధ వచ్చింది. కనుక మనం ఒకటి ఏమని అర్థం చేసుకోవాలంటే, మరి ఇప్పుడు ఇంకొక విషయం, పౌలు గుడ్డలు తలిగితే మరి రోగులు బాగైందని ఉన్నది. అది పౌలు ద్వారా ఇతరులను బాగు చేసిన దేవుడు పౌలును బాగు చేయలేడా? చేయగలరు. దేవుడే కావాలని పౌలుకు జీవితకాలం అంతా ముళ్ళునుట ఆయనకు అనుమతి ఇచ్చిండంటే ఇంకా ఆయన అలాగెట్ట చేస్తాడు? చేయడు కదా. కనుక దీని ద్వారా మనం అర్థం చేసుకోవాలి, సేవకులకు రోగాలు బాధలు ఎందుకు ఉంటాయంటే ఎందుకే ఉంటాయని మనం అర్థం చేసుకోవాలి. సరే, ఇంకా చదువు. ఇప్పుడు ఆయన ఏం చేసిండు ఆ ముళ్ళు కొరకు? నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా ఎచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు. అది మొత్తం శరీరంలో ఉన్నది. అది మరి ఏ భాగమో ఎట్లనో ఏం పని చేసిందో ఆయనకి ఎటువంటి బాధ వచ్చిందో మనకు తెలియదు, కానీ ఏదో రకమైన ఒక బాధనైతే అనుభవించాడు. ఎందుకంటే దీనికి మీకు వాక్యంలో నుంచి ఒక ఆధారం చెప్తాను. మరణపు ముళ్ళు పాపం అని బైబిల్లో రాసి ఉన్నారు. అంటే మరణం ఏం కలగజేస్తుంది? మనిషికి దుఃఖం కలగజేస్తుంది. ఆ దుఃఖము ఒక ముళ్ళు అని బైబిల్ ఈ కొరింథీ పత్రికల్లోనే ఉన్నది. కనుక ఇక్కడ పౌలు శరీరంలో ఎటువంటి బాధను కలగజే, బైబిల్ పండితులందరూ అట మరి ఆయనకు కళ్ళు సరిగా కనిపించకపోయేది కావచ్చు, ఆ పౌలుకు అదే ముళ్ళు కావచ్చు, సరే ఏదో మన ఏమో, కానీ మొత్తం మీద ఆయన శరీరంలోనైతే ఏదో ఒక బాధ ఉన్నదని మనం అర్థం చేసుకోవాలి. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా ఇచ్చిపోకుండా నిమిత్తం నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా ఇచ్చిపోకుండా నిమిత్తం నన్ను నల్లగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడ్డాను. సాతాను ఒక దూతగా ఉంచబడ్డాను, నన్ను నలగొట్టుటకు. అది నా యుద్ధ నుండి తొలగిపోవాలని, అది నా యుద్ధ నుంచి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభుని వేడుకుంటుని అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో. చాలు. అయితే ఇంకొక విషయం, అది అక్కడ సాతాను నన్ను నలగొట్టుటకు ఒక దూత ఉంచబడ్డది అన్నాడు కదా. అయితే ఇంకొక విషయం, అక్కడ దేవుడు మాట అన్నాడు, ముమ్మారు ప్రభును వేడుకున్నాడంటే చాలా బాగుంటేనే కదా మనం అట్లా ప్రార్థన చేసేది. సరే, వేడుకున్నాడు. అందుకేమన్నాడంటే, అందుకు నా కృప నీకు సాలును, బలహీనత యందు నా శక్తి నీకు పరిపూర్ణం. అంటే పౌలుకి ఏదో బలహీనతత్వాన్ని, శరీర సంబంధమైన బలహీనత, అది శరీర సంబంధమైన బలహీనతత్వాన్ని సాతానుడు నలగగొట్టడం వలన ఆ బలహీనతకు దేవుడేం వాగ్దానం చేసిండంటే, నా కృప నీకు సాలు. మీకు ఒక విషయం చెప్పాలి, నేను నిలబడి ఎందుకు బోధించుతలేను తెలుసా? నిలబడేంత శక్తి నాలో లేక, అదే అసలు విషయం. లేకపోతే నాదేదో గొప్పతనంలాగా నేను నిలబడి సంవత్సరాలు బోధించింది ఉన్నది. ఎందుకు లేదు? అప్పుడు 2 గంటల ప్రసంగం చేసేది, ఇప్పుడు ఇంకా గంటకే కింది మీద అవుతాను. గనుక బలహీనత యందు నా కృప నీకు సాలన్నాడు, కానీ దేవుడు ఆ ముళ్ళను మాత్రమైన జీవితంలో నుంచి తొలగించలేదు.
సాతాను నలగగొట్టుకుంటూనే వచ్చాడు. కనుక మరి ఇదంతా మనం అర్థం చేసుకుంటే ఏ సేవకులను మనం విమర్శించాం. ఎంత చెట్టుకి అంత గాలి, ఎంత వాడబోయే వాళ్ళకి అంత ముళ్ళు ఉండాల్సి. దానికి మనం ఆయనకే బాగలేదు కదా, నీకేం బాగా, మరి నాకు బాగలేదు, మరి దేవుడు నా ధర చచ్చిపోయేటోళ్ళని కూడా బతికిచ్చాడు. మరి అది ఎట్లా? దేవుడు అట్లా చేస్తాడు అన్న మనదేమున్నా చెప్పండి. మనం ఇంత ప్రార్థన చేసిన వాడు, ముట్టినోడు దేవుడు, బాగు చేసినోడు దేవుడు, స్వస్థపరిచినోడు దేవుడు. అసలు సేవకునికి వచ్చిన రోగాల కొరకు దేవుడు ఆ సేవకుని ద్వారా ఇతరులను స్వస్థపరిచేదానికి సంబంధం ఏంది నేను అడుగుతాను. సంబంధం ఏంది చెప్పు. అక్కడ దేవుని సేవకుడా స్వస్థత చేసేటోడు దేవుడా? దేవుడా దేవుని సేవకుడా? మరి ఆయనకే బాగలేదు, ఆయన బాగు చేస్తే ఇతరులు ఏం బాగా అవుతున్నారంటే అంటే ఈ పాస్టరా బాగా చేసిన దేవుడే కదా. కాబట్టి కొన్ని జీవితంలో శరీరంలో కొన్ని ముళ్ళు అనేది కొంతమంది జీవితంలోకి ఎందుకు వస్తుందంటే గర్వం ఒక కారణం. ఇప్పుడు అతిశయించడం పౌలకు అదే కారణం, ఇంకేది కాదు. అతిశయపడ్డానికి వచ్చింది, అది ఏది కాదు. ఇంకా ఆయన ఏం తప్పు చేయలేదు అక్కడ. నేను చెప్పినా కదా, నేను చైనా దేశ భక్తుని పుస్తకం చదివినా, అది వాచ్మెన్ పుస్తకం. మీలో కూడా చాలా మందికి వాళ్ళని పరిచయం ఉండవచ్చు. ఆయన ఏమన్నాడంటే, అంటే నేను ఆ పుస్తకం అంతా చదవలే, వేరేటోళ్ళు ఇంటికి పోతే ఏదో ఓ పేజో 2 పేజీలో అక్కడ ఉన్నది కడ చదివిన. అది ఆ భాగమే దేవుడు నాకు అది బయలుపరిచింది, అది ఎక్కడ ఉన్నదో ఆ పేజే. ఆయన ఏమన్నాడంటే, దేవుడు నిన్ను ఎక్కడ నాశనం చేస్తాడో పాడు చేస్తాడో అనుకుంటావో గక్కడనే నీకు దీన మనసు వస్తుంది. నేను అందుకే చెప్పినా కదా, దీన మనసు రావాలంటే అదంతా మన అందుకే ఎన్నో శ్రమలు మనకు అవసరం అని. కనుక ఇప్పుడు దేవుడు ఏమన్నాడు, నేను దీన మనసు గల వారి యొద్ద, ఈ వినయం గల వారి యొద్ద నివసించాను. గర్విష్ఠులకు దేవుడు విరోధివై వారి గర్వం అనుసరని మనం వాడుకున్నాం. గర్విష్ఠులకు విరోధి అయి గర్వం నడుచు. కనుక గర్విష్ఠులకు దేవుడు విరోధి. మరి ఇప్పుడు పౌలు గర్విష్ఠ అయిపోతే మరి పౌలకు విరోధి కాడా? పౌలకి ఏం ప్రయోజనం? అందుకే దేవుడు ఒక ఉద్దేశం కలిగే భవిష్యత్తు జ్ఞాని అయిన దేవుడు ఏదో ముళ్ళకు సేవకులకు అనుమతి ఇచ్చినందుకు మనం అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ అర్థం చేసుకోండి అంతే. ఇంకొక విషయం, సరే మీరు అనుకోవచ్చు, మరి పౌలకు ఉన్నది కానీ మిగతా అపోస్తలులకు ఏ ముళ్ళు లేదు కదా అని అనుకోవచ్చు. ఇప్పుడు పౌలు చాలా ప్రత్యేకమైన వాడని చెప్పిన అయితే ఇంకొక విషయం, ఈ పౌలుకేమో వాళ్ళకు ఈయనకు తేడా ఏంటంటే, ఒక ముళ్ళు కాడ సాతానుడు, నలుగగొట్టుడు కాడ. కానీ పేదరికం కాడికత్తే పౌలు మిగతా అపోస్తలులు ఒకటి. చూడండి, మొదటి కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం అనుకుంటా, చదువు అక్కడ. పేదరికం కాడికత్తే అపోస్తలులు పౌలు ఒకటే, అందరు ఒకటే స్థితిలో ఉన్నారు అక్కడ. 4:9 అనుకుంటా మొదటి కొరింథీ. అదే మరణదండన విధింపబడిన వారమైనట్టు దేవుడు మమ్మును అందరికంటే ఆకర్షితులు పెట్టిండట. కడప స్థితి అంటే ఆకర్షితుల, అది ఎంత ఘోరమైన స్థితి అక్కడ ఇక చూడండి. అందరికంటే కడపట ఉంచి ఉన్నాడని నాకు తోచుతున్నది. లోకమునకు దేవదూతలకును మనుషులకును వేడుకగా ఉన్నాము. మేము క్రీస్తు నిమిత్తం వెర్రివారము, క్రీస్తునందు బుద్ధిమంతులు. మేము బలహీనులం, మీరు బలవంతులు. మేమన్నా మీరు గనులు, మేము గణహీనులం. సరే 9వ వచనం చదువు బాబు మరొకసారి. ఇది 8వ వచనం. ఇవరకే మీరు కొదవలేక తృప్తులై. లేదు, 9వ వచనం చదువు. మరణదండన విధింపబడిన వారమైన దేవుడు చాలు అక్కడ ఇవ్వాలని కలిపిండి. అందులో అపోస్తలులైన మమ్మల్ని, అంటే దేవుని బిడ్డలారా మీరు ఇక్కడ అర్థం చేసుకో, అపోస్తలంతా పేదరికమైన బాధను అనుభవించిన వాళ్ళే.
ఇది మనం అర్థం చేసుకోవాలి. అలా బాధ లేదు అనుకోకూడదు. ఇక్కడ లేఖనం అందుకే ఒక భక్తుడు రాసి, అపోస్తలులు శిశువులు అపనిందలు బాధలు, అటు నిందలే కాదు అవే కాదు. ఎంత ఘోరమైన పరిస్థితి ఇక చూడండి. అపోస్తులైన మమ్ములు అన్నాడు, అందరు ఉన్నారండి అపోస్తులు అన్న పడిన వాళ్ళు, అందరు ఘోరమైన పేదరికంలో ఉన్నారు. ఈనాడు కొంతమంది ఏం చెప్తారంటే మనం పేదరికంలో ఉండే దేవుని సిద్ధం కాదు అని చెప్తారు, కానీ అది లేఖనాధారం అట్లేం లేదనుకోండి. అపోస్తలులమైన మమ్మల్ని అందరికంటే కడపట ఆఖరిలో దేవుడే ఉంచిండు అంటాడు. అక్కడ సాతాను గీతాను అక్కడ సంగతి అటు పక్కకు పెట్టండి. దేవుడే ఉంచి ఉన్నాడు. నాకు తోచుచున్నది మేము లోకమునకును దేవదూతలకును మనుషులకును వేడుకగా ఉన్నాము. ఇక నాకు కూడా టైం అయింది, దీంతో నేను ముగించుతా. మేము క్రీస్తు నిమిత్తం వెరువారము, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు, మేము బలహీనులు, మీరు బలవంతులు, మీరు గనులు, మేము గణహీనులు. ఈ గడియ వరకు చాలు ఇగో ఇది కొరకు చదివించిన. ఈ గడియ వరకు ఎంత కడపడి స్థితి అంటే చూడండి దేవుని బిడ్డలారు. మనమైతే సేవ చేస్తామని చెప్పండి, ఒక విధంగా చెప్పాలంటే చేతుమో చేయకపోతామో అదంతా దేవుడు ఎరుగు. కానీ ఎంత ఘోరమైన పరిస్థితి చూడండి అక్కడ. ఈ గడియ వరకు అంటే ఇప్పటి వరకు ఈ పత్రిక రాసేటప్పటి వరకు ఈ గడియ వరకు ఆకలి తప్పులు చూసారు. అంటే ఆకలి తప్పులు అంటే తినడానికి ఇంత అన్నం కూడా దొరుకుతలేదు, తినడానికి ఇంత అన్నం కూడా దొరుకుతలేదు, తాగడానికి ఇంత నీళ్లు కూడా దొరకని ఆకలి దప్పులతోనూ ఈ గడియ వరకు ఆకలి తప్పులు గలవారము దిగంబరులు. ఇక చూడండి, తినడానికి అన్నమే దొరకపోవడం దొరకని వాళ్ళకు వేసుకోవడానికి వస్త్రత్వం దొరుకుతుందండి చెప్పండి. అందుకే దిగంబరులు అంటే బట్టలు లేకుండా, అంటే అర్ధ దిగంబరంగా అంగీలు కూడా లేవు వేసుకోవడానికి. అంత ఘోరమైన పేదరికము అపోస్తులు అనుభవించారు. వాళ్ళు అనుభవించే బాధ వాళ్ళు అనుభవించారు, వాళ్ళతో పాటు పౌలు అనుభవించారు. కానీ పౌలుకు ప్రత్యేకమైన ముళ్ళు ఎందుకు వచ్చిందంటే ప్రత్యేకమైన జ్ఞానం వచ్చినందుకు వాళ్ళకంటే. అది ఇది రెండు అనుభవించినోడు పౌలు. ఇటు పేదరికం అనుభవించిండు, ఇటు శరీరంలో ముళ్ళు అనుభవించిండు. ఈ గడియ వరకు ఆకలి తప్పులు గలవారము దిగంబరులము పిడిగుద్దులు ఎందరో కొడతారట, పిడిగుద్దులు తింటూ నిలువరమైన నివాసం అంటే ఇల్లు లేక, నిలువరమైన నివాసం ఇల్లు లేక స్వాస్థ్యములతో పనిచేసి స్వాస్థ్యములతో అంత ఘోరమైన పేదరికం. సొంత ఈనాడు కూడా దేవుని బిడ్డల దేవుని సేవకుల సొంత ఇల్లు లేని వాళ్ళు, సరైన బట్టలు దొరక ఎందరో ఉన్నారు. కానీ ఈ ఉన్న సేవకులు కొందరు ఏమి నేర్పిస్తారు వాళ్ళకంటే వాళ్ళని దేవుడు ఆశీర్వాదించలేదు, వాళ్ళు మంచోళ్ళు కాదని నేర్పిస్తారు. నేను ఒక మాట అడుగుతా, సరే వాళ్ళు మంచోళ్ళు కాదో కాకపోనో దేవుడు ఎరగాలి. అపోస్తలులు మంచోళ్ళు కాదా? మంచోళ్ళు కాందే బైబిల్ రాపించిండా? మంచోళ్ళు కాందే నమ్మిండా దేవుడు? మంచోళ్ళు కాందే పరిచర్య అంతా అలాగ చెప్పాయినా? అట్లా ఎప్పుడు అనుకోవద్దు. అవన్నీ వంకర బోధలు. ఒక మనిషి పేదరికంలో ఉన్నంత మాత్రాన దేవుడు ఆయన ఆశీర్వాదించలేదు, అది మంచోడు కాదు అనద్దు. అంటే మరి ఇక్కడి వాక్యానికి నీ సమాధానం ఏంటిది చెప్పు? ఉన్నదా నీకు సమాధానం? లేదు కదా. అప్పుడు తూకంలో పోవాల్సి వస్తుంది. కనుక నీవు లేఖనాలు పరిశీలన ఏసాయ చెప్పాడు యూదులతో అన్నాడు, మీరు లేఖనాలు పరిశోధించి చదువుతున్నారు కదా, నన్ను గురించి అవి సాక్ష్యం ఇస్తారు. పరిశోధించి పరిశీలనగా చదువు. ఏగిరపడి ఏదో గ్రంథంలో ముక్క దొరకానే అబ్రాహామును దేవుడు యెహోవా అన్ని విషయాలలో ఆశీర్వాదించిన ఆది కాండంలో ముక్క దొరకానే నువ్వు బోధ చేసుడు కాదు. 66 పుస్తకాలు చదువు, పరిశోధనగా చదివితే అప్పుడు తెలుస్తుంది. కనుక మనం అర్థం చేసుకొని వాళ్ళకుండే బాధలు వాళ్ళకున్నాయి. ఇటు పేదరికమైన బాధ అనుభవించుకోకుండా మళ్ళా పౌలుకు ప్రత్యేకంగా ఇళ్ళకు లేని ఒక ముళ్ళు కూడా వచ్చిందని మనం అర్థం చేసుకొని ఇందు నిమిత్తం బాధలు వస్తాయని పౌలుకు బాధ వచ్చడానికి కారణం అతిశయించడం, అతిశయానికి కారణం మరి ముళ్ళు వచ్చింది. అతిశయం వల్ల ఇప్పుడు ఇంకొక విషయం చెప్తా, పట్టిగా ఆఖరి విషయం చెప్తా. పౌలుకు గర్వం అతిశయం వచ్చటానికి దర్శనాలు రెండవది ఏంటిది? జ్ఞానం. వీటి వలన అతిశయం వచ్చింది, అతిశయం వలన ముళ్ళు వచ్చింది. అయితే ఇంకొక విషయం, అందుకే పౌలు ఏమన్నాడంటే మరి 1 కొరింథీ 2 కొరింథీ బాబు ఈ ఒక్క వాక్యం చదివి నేను ముగించు. అది 8వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ ఏమని ఉంటుందంటే
జ్ఞానము ఉప్పొంగజేయును, ప్రేమ క్షేమాభివృద్ధి కలగజేయును. ఆ? 8వ అధ్యాయం. 8వ అధ్యాయం, అదే 8వ అధ్యాయం 2వ వచనం అనుకుంటా. మొదటి కొరంత 2వ కొరంత మొదటి కొరంత క్షమించండి, మొదటి కొరంత పత్రిక 8:1. విగ్రహముల బలిగా అర్పించిన వాటి విషయము అందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము. జ్ఞానము ఒప్పొంగజేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధి. చూసారా, జ్ఞానం ఒప్పొంగజేయును అంటే జ్ఞానం ప్రతి మనుషుని ఏం చేస్తారు చెప్పండి? వాక్య జ్ఞానం గర్విష్ఠిగా చేస్తారు, గర్విష్ఠిగా చేస్తారు. వాళ్ళు లెక్క ఇప్పుడు వాక్యం బాగా లోతుగా తెలిసిన వాళ్ళు ఉన్నారు అనుకో, అలా పై వాక్యం చెప్తాను అనుకో, వాళ్ళు వినగలరా? అడిగి రాగలరా? కనుక జ్ఞానం ఇవ్వాలైనా అతిశయించటావులా చేస్తుంది. ఈ ఉప్పొంగిపోవడం వలన మా సేవకులుగా లేక జ్ఞానులుగా ముళ్ళు వస్తుంది, ఏదో ముళ్ళును అనుభవించవలసి వస్తుంది. ఆ ముళ్ళునానే స్వస్థతలు జరుగుతాయి, వాక్యం బోధిస్తారు, అన్ని బోధిస్తారు, సాలినంత దేవుడు కృపనిస్తాడు. ఆ కృపదారనే బలహీనత శక్తి పరిపూర్ణమవుతుంది అని మనం అర్థం చేసుకోవాలి. మరి మనకి ఇంకో 5 నిమిషాల దాకా ఎక్కువనైంది. దేవుని స్తోత్రం కలిగిన కాక ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధమైన తండ్రి, ఈ పాదములకు వందనం, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన లేఖనములను పరిశీలనగా చదువుకోవడానికి మాకు కృపను అనుగ్రహించండి ప్రభువా. తండ్రి పౌరు నిమిత్తం మాకు కొన్ని విషయాలు బయలుపరిచినందుకు వందనాలు. మరి ఆయన ద్వారా ఎన్నో గొప్ప స్వస్థతలు నువ్వు చేసినావు, కానీ మరి ఆయన స్వస్థత లేదు. అది ప్రభు ఆయన మేలు కొరకేనని, మరి ఆయన కలిగిన ప్రత్యక్షతల వలన అది వచ్చిందని మాకు బయలుపరిచినందుకు నాయన నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, ఎంత పెద్ద రీకంలో ఉన్న వారినైనా మేము అపుస్తలను చూసి నేర్చుకొని దూషించకుండా మరి ప్రేమించడానికైనా ప్రభా తండ్రి, మరి నీ చిత్తాన్ని అర్థం చేసుకోవడానికైనా మాకు లేఖనాలను గురించిన అవగాహన, జ్ఞానం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుని అబద్ధ శ్వాసం మాకు దేవుని బిడ్డలను సదా తోడని కాపాడు సంరక్షించగా ఆమేన్. అందరికీ వందనాలు.